ఒక ధ్రువతారగా ఒక యువ కెరటంగా కొద్ది నెలల్లోనే ఒక శాసనసభ్యునిగా చూడబోతున్నటువంటి సోదరుడు సుభాష్ గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రావి ఫౌండేషన్ మొన్న చిన్న కొటేషన్ చదివాను నేను. దేవుడు అందరికీ కల్లో కనిపించి గుడి కట్టమని చెప్తుంటే రావి ఫౌండేషన్ అధినేత బాలాగారికి మరి దేవుడు కనిపించాడో లేదో తెలియదు కానీ సేవా కార్యక్రమాలు చేయమని చెప్పాడు. ఆ సేవ ఈ రావి ఫౌండేషన్ ద్వారా మరి ఏం చేస్తున్నారు అనేది మనందరికీ కూడా తెలుసు. ఎడ్యుకేషన్ కానీ, వైద్యం కానీ, వేరే కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ. నేదునూరు అంటే సాంఘ వేదార్థ సామ్రాట్ చతుర్వేది శ్రీ లంక వెంకట రామశాస్త్రి స్వామ్యాజులు పుట్టిన గ్రామం. అలాగే విడిపోయినప్పటికీ కూడా ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత కూడా పాండిత్యంలో. నల్లచెరువు నుంచి మోటూరు భైరవస్వామి గారు ఆటపాటల్లో ఆయన కూడా రాష్ట్రపతి అవార్డు గ్రహీత. అలాగే నేదునూరు నుంచి ఇటీవలే ఎన్నికైనటువంటి జడ్జి గారు మల్లికార్జునరావు గారు కానీ, అలాగే గతం నుంచి కూడా నేదునూరు నుంచి సినిమాల్లో నటించినటువంటి నటులు ఉన్నారు, కానీ నిర్మాతలు లేరు. నేడు మనకి ఆ నిర్మాత కూడా మనకి లభించారు. అలాగే నిర్మాత గారి ద్వారా ఎంతోమంది టీము కొత్తగా యువత యువకులు కానీ, నిర్మాతలు కానీ, కో ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళంతా కూడా వారిని మన రావి ఫౌండేషన్ ద్వారా ప్రజెంట్ చేయడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. అలాగే బాలగారు ఇంతింతై వట్టిడింతై అన్నట్టుగానే ఇటు విద్యారంగంలోని, అటు దేశ ఖండాంతరాన్ని వైద్య సేవల్లో కానీ, ఇటు సినిమా రంగంలో కానీ, సాంస్కృతిక రంగంలో కానీ బహుముఖంగా ఆయన యొక్క సేవల్ని మనం అందరూ కూడా పొందుతున్నాం. నేను మొన్న ఒక చోట బయట మండలంలో ఒక మాట విన్నాను బాలగారి గురించి. వాళ్ళతో రోజు మేము వాళ్ళతో సంధానం అయ్యే వాళ్ళమే. వారికి రావి అని తెలీదు, ఒక్కలంక అంటున్నారు వాళ్ళు. ఇలాగ ఒక్కలంక బ్రాహ్మలో అని చెప్తున్నారు. ఏంటంటే ఇలాగ అమలాపురం కోర్టు దగ్గర ఎదుర ఒక ఆఫీసులో ఇలా మేము ఉన్నాం, వారు ఏదో టైప్ కోసం దేనికోసం ఇది నోటరీ కోసం వచ్చారు. వచ్చి ఆయన అంత మహానుభావుడు అయినప్పటికీ కూడా చాలా సహృదయంతో మమ్మల్ని అందరినీ కూడా పలకరించి మా అందరికీ కూడా 500 టక్ తీసిచ్చారు. ఎవరండి ఆయన అని అడగటం జరిగింది. అప్పుడు నేను సో ఇలాగా రావు బాలగారు అని చెప్పి మా నేదునూరు గ్రామస్తులు వాస్తవ్యులు ఇలాగ అమెరికా వెళ్ళి ఇలాగ వైద్య వృత్తులు అక్కడ స్థిరపడ్డారు. కానీ మాతృదేశానికి మాతృ గ్రామానికి ఏదోటి చేయాలన్నటువంటి తపంతో మా గ్రామం వచ్చి ఈ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తే అటువంటి బాలగారు మా గ్రామంలో ఎందుకు పుట్టలేదని మేము బాధపడుతున్నాం అని చెప్పి వారు ఎంతో నొచ్చుకోవడం జరిగింది. అటువంటి బాలగారు ఉండటం మనకి సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి వస్తే మనకి ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు మన నేదునూరు ఊరంతా కూడా సంక్రాంతి క్రాంతి మనందరికీ కూడా ఆయన సేవలు బహుముఖంగా విస్తరించాలని, అలాగే భగవంతుడు వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రావి ఫౌండేషన్ వారి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.